ఆర్ఎస్ బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదీ చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. మీడియా మిత్రులందరికీ, ఇక్కడ వచ్చిన విష్ చేయడానికి వచ్చిన అందరికీ, యముడు అంటే ప్రతి సంవత్సరం తెలుగు సినిమా ఇండస్ట్రీకి 30 years నుంచి యాజ్ ఎ టెక్నీషియన్గా, 20 years నుంచి యాజ్ ఎ ప్రొడ్యూసర్గా నేను చూస్తున్నా. ప్రతి సంవత్సరం ఒక 100-150 సినిమాలు, ఒక కొత్త డైరెక్టర్, ఒక కొత్త ప్రొడ్యూసరు వచ్చి సినిమాలు చేస్తూనే ఉంటారు. దాంట్లో 1% ఎవరో ఒకరికి ఆ సక్సెస్, లైక్ ఆనంద్ అట్లా కొన్ని సినిమాల్లో, తనిశేఖర్ కమల గారు అట్లా, అర్జున్ రెడ్డి, సందీప్ రెడ్డి వంగలాగా అట్లా కొందరు వస్తూ ఉంటారు. కానీ ప్రయత్నాలు మాత్రం జరుగుతూనే ఉన్నాయి. కానీ అలాంటి ప్రయత్నమే జగదీష్. తను ఎట్లాగైనా సరే సినిమా ఇండస్ట్రీలో నిలబడాలని కోరికలు ఉంటాయి. కానీ ఫ్యామిలీ కోసము, దానికోసము రకరకాలుగా వేరే జాబుల్లోకి వెళ్తారు. మళ్ళీ లైఫ్లో సెటిల్ అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి సినిమా చేయాలని తాపత్రయంతో తను వచ్చేసి జాబ్ చేసుకుంటూ వచ్చి మళ్ళీ యముడు అనే సినిమాని ఒక మంచి కథ అనుకొని తనే హీరోగా, డైరెక్టర్గా ఉండి ఈ సినిమాని నిర్మించడం, దర్శకత్వం వహించడం జరిగింది. ఇలాంటి వచ్చే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అంటే ఫస్ట్ సినిమా జగదీష్ ఎక్స్పీరియన్స్ కింద చూసుకోవాలి. ఇక్కడ లెక్కలు ఉండవు, ఓన్లీ పోరాటమే ఉంటాయి. డెఫినెట్లీ నువ్వు పోరాడితే వెళ్తూనే ఉండాలి. ఇక బ్యాలెన్స్ షీట్స్ అవి చూసుకుంటే ఏం కనిపించవు. ఏ ప్రాసెస్ చేస్తున్నావు ఆ ప్రాసెస్ని ఎంజాయ్ చేయడమే. అలాగే ఎంతో అలా పోరాటం చేసినప్పుడు మనకు ఈ సినిమా నుంచి నేర్చుకొని అది నెక్స్ట్ సినిమాలోకి తీసుకెళ్ళాలి. ఫస్ట్ సినిమా కనిపిస్తుంది, ఎక్స్పీరియన్స్గా చేసావు. బట్ అందరి ఎక్స్పీరియన్స్ సపోర్ట్ తీసుకొని ఈ సినిమాని బాగా తీసుంటామని అనుకుంటున్నా. ఆల్ ద వెరీ బెస్ట్. అలాగే ఈ సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్ ఇందాకనే మాట్లాడాడు, కొత్తగా వచ్చింది ఫస్ట్ టైం మ్యూజిక్ డైరెక్టర్, యంగ్ టాలెంట్ చాలా మంది కావాలి ఇండస్ట్రీకి. మళ్ళీ ఇంకొక మ్యూజిక్ డైరెక్టర్ వస్తున్నాడు. చాలా మంది పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ల దగ్గర పనిచేసి, అనిరుద్, తమన్ గారు వాళ్ళందరి దగ్గర పనిచేసిన తను ఈ సినిమాకి మ్యూజిక్ ఇవ్వడం జరిగింది. అలాగే చాలా మంది యాక్ట్రెసెస్ పనిచేశారు. అలాగే శ్రావణి నాకు మా సినిమాలో చేసింది, అల్లూరి సినిమాలో చాలా ముఖ్య పాత్ర, వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. షీ వెరీ గుడ్ యాక్ట్రెస్, అండర్ రేటెడ్. చాలా చిన్న సినిమాలు చేస్తుంది. దానికి ఇంకా సరైన బ్రేక్ పడి పెద్ద ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. గుడ్ మార్నింగ్ అండి అందరికీ, మీడియా మిత్రులకి, వేదికలు అలంకరించిన పెద్దలందరికీ కూడా నమస్కారం అండి. సో టుడే చాలా హ్యాపీగా ఉంది. జగదీష్ గారు ఒక మంచి ప్యాషన్తో ఒక మంచి మూవీ చేశారు. ఆయన అసలు యాజ్ ఎ ప్రొడ్యూసర్, హీరో, డైరెక్టర్ అండ్ స్టోరీ అంటే ఒక PhD చేశారు ఈ మూవీ గురించి. యాక్చువల్గా ఇంత డెడికేటెడ్గా ఇంత హార్డ్ వర్క్ చేస్తారని నేను కూడా అనుకోలేదు. సో టీం అంతా చాలా బాగా ఆయనకి సపోర్ట్ చేసి చాలా టీం వర్క్ చాలా బాగా చేశారని అనిపిస్తుంది. సో అందరికీ విషింగ్ ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను థ్యాంక్స్ చెప్పాల్సింది నా ఫ్రెండ్ శివాకి. లాస్ట్ 3-4 yearsగా నాతోనే ఉంటున్నాడు. అండ్ తర్వాత జగదీష్ గారికి, రైటర్ అండ్ డైరెక్టర్, ప్రొడ్యూసర్, హీరో, యాక్టర్, ఎవ్రీథింగ్, ఆయనకి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. అండ్ మెయిన్ థ్యాంక్స్ నా మ్యూజిషియన్స్కి, టెక్నీషియన్స్కి అండ్ లిరిక్ రైటర్స్. అందులో ఒక సాంగ్ శివ కూడా రాశాడు, లవ్ సాంగ్. అండ్ ఆల్ ద 3 remaining songs లిరిక్ రైటర్ వంశీ, సరోజిని, వికాస్. అండ్ ఇంకా అంతే అండి. థ్యాంక్ యూ. అందరికీ ధన్యవాదాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎందుకు థ్యాంక్స్ అంటే, సినిమా ప్రపంచానికి, ప్రేక్షక దేవుళ్ళకి మధ్య వారధిగా ఉంటారు. అందరికీ చాలా హెల్ప్ఫుల్గా ఉంటారు. సో థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ మార్నింగ్. అలాగే డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ జగదీష్ గారికి, సార్ థ్యాంక్ యూ సో మచ్. చాలా ఇష్టంగా కష్టపడ్డారు.
మీకు మంచి సక్సెస్ ఇస్తుంది ఈ మూవీ. అలాగే శివ గారు నాకు మంచి రోల్ ఇచ్చారు. చాలా నైస్ అండి. మీరు సెట్ లో కూడా చాలా ప్రశాంతంగా ఇప్పుడు ఎలా కూల్ గా మాట్లాడారో అలాగే కూల్ గా ఉంటారు. నాకు ఈ టీంతో వర్క్ చేయటం చాలా హ్యాపీ అనిపించింది. ఎముడు అనే టైటిల్లోనే ఉందండి, మనం ధర్మాన్ని రక్షిస్తే అదే ధర్మం మనల్ని కాపాడుతుంది. అందరం ధర్మం ఆ మార్గంలో నడవాలి. దేవుడు ఎప్పుడు మనతో ఉంటాడు. మనం ఎవరికి భయపడకపోయినా ఆ దేవుడికి భయపడాలి. అది మనం ఈ మూవీలో చూస్తాం. ఈ మూవీ చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడండి, అందరికీ నచ్చుతుంది. ఈ అవకాశం ఇచ్చిన నాకు జగదీష్ గారికి సార్ చాలా థ్యాంక్ యూ సో మచ్. అలాగే నా తోటి ఆర్టిస్టులందరికీ సార్, మ్యూజిక్ సార్ థ్యాంక్ యూ సో మచ్. ఈ అవకాశం ఇచ్చిన శివ గారికి, జగదీష్ గారికి థ్యాంక్ యూ సో మచ్. ఈ మూవీ మంచి సక్సెస్ ని అందుకుంటుందని నేను నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పటి ఈ జనరేషన్ లో ఇలాంటి స్టోరీస్ అనేది చాలా రేర్ గా వస్తున్నాయి. ఎముడు స్టోరీ అనేది చాలా సస్పెన్స్ గా ఉంటుంది, చాలా బాగుంటుంది. అందరూ వచ్చి థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. ఎస్పెషల్లీ శివ గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. చిన్న మీడియా మిత్రులకి, ప్రేక్షక అభిమానులకి ధన్యవాదాలు. ఫస్ట్ గా జగదీష్ గారు చాలా అంటే ఈ సినిమాకి మెయిన్ పిల్లర్. అంటే అన్ని క్రాఫ్ట్స్ లో ఇన్వాల్వ్ అయ్యి ఈ కాలంలో అంటే చాలా తక్కువ మంది ఉంటారు. అండ్ దానివల్ల అండ్ మెయిన్ ఈ సినిమా అంటే నాకు ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఈ సినిమాతో జర్నీలో ఉన్న వ్యక్తి శివ బ్రో. ఎప్పుడు అంటే ఏదైనా సీన్ లో కానీ నాకు సరిగ్గా రాకపోతే దగ్గరకు వచ్చి మంచిగా పీస్ఫుల్ గా చెప్పి అన్ని బాగా చేశారు. అండ్ ఎక్కడ కూడా నాకు ఒక చిన్న సినిమా చేస్తున్న ఫీలింగ్ ఎప్పుడు రాలేదు. అండ్ మిగతా యాక్టర్స్ అందరు కూడా కంగ్రాచులేషన్స్. అండ్ హీరోయిన్ శ్రావణి గారితో నాకు ఎక్కువ మాకు సినిమాలో ఉండకపోయినా తను చాలా బాగా యాక్ట్ చేశారు. అండ్ మెయిన్ ఈ రోజు ఈవెంట్ కి మెయిన్ హీరో భవానీ రాకేష్ అన్న మ్యూజిక్ చాలా బాగా ఇచ్చారు. అండ్ ఎవ్రీ సాంగ్ లైక్ నేను ఫస్ట్ నుంచి వింటూనే ఉన్నాను, ప్రతి సాంగ్ బాగుంది. ఇంకా ఈ సినిమా గురించి డీటెయిల్స్ మీకు ఫర్దర్ ట్రైలర్ లాంచ్ లో మీతో వాటిలో తెలుస్తాయి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ, మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. నా పేరు శ్రావణి శెట్టి. సో చిన్న సినిమా పెద్ద సినిమా అని పక్కన పెడితే ఏ ఆర్టిస్ట్ కైనా ఏ టెక్నీషియన్స్ కైనా ఆపర్చునిటీ అనేది చాలా ఇంపార్టెంట్. నాకు ఈ ఆపర్చునిటీ వచ్చినందుకు ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చింది డైరెక్టర్ శంకర్ గారు. ఆయన ఇక్కడ లేరు, బట్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ అండి మీకు. సో కమింగ్ టు ఆర్ ఫిలిం, ఎముడు అనేది బేసిక్ గా మనం లైఫ్ లో చూస్తూ ఉంటాము. చిన్న చిన్న పొరపాట్ల వల్ల తెలుసో తెలియకో చేసి కొన్ని పొరపాట్ల వల్ల సో లైఫ్ ఇంకా స్పరెడ్ అయిపోతుంది. అలాంటి కొన్ని పాయింట్స్ తీసుకుని నేను ఎముడు అనేది డెవలప్ చేసి ఈ రోజు మేము ముందుకు తీసుకొచ్చాం. సో నెక్స్ట్ నా ఫ్రెండ్ శివ. సో మన లైఫ్ లో కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు. ఎట్లా అంటే వాళ్ళు సక్సెస్ అవుతున్నా వాళ్ళతో పాటు వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా సక్సెస్ అవ్వాలి అని కోరుకునే కొంతమంది ఫ్రెండ్స్. అలాంటి వాళ్ళలో నాకు శివ వన్ ఆఫ్ ది. సో తనతో పాటు నన్ను ఈ జర్నీలో తీసుకురావడం కదా లాక్కొచ్చేసాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద శివ. సో కమింగ్ టు ఇంకా ద మ్యాన్. సో అవుట్ సైడ్, ఇన్సైడ్ అండ్ బ్యాక్ అండ్ ఫ్రంట్ అండ్. సో దీని గురించి ఒక విషయం చెప్పాలి. సో బేసిక్ ఏంటంటే ప్రతి ఒక్క పర్సన్ కి వాళ్ళకి చిన్నప్పటి నుంచి కొన్ని డ్రీమ్స్ ఉంటాయి. అరే మనం పెద్ద అయినాక ఎట్లా చేయాలి, అట్లా చేయాలి, లైఫ్ లో కొన్ని సాధించాలి అనే ఒక ప్యాషన్ తో ఉంటూ ఉంటారు. సో కొన్ని కారణాల వల్ల ఆ డ్రీమ్స్ అనేది వదిలేయడమో లేదు అంటే పక్కన పెట్టడమో జరుగుతూ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనం గివప్ ఇచ్చేస్తూ ఉంటాం. కానీ ఈ మనిషి గివప్ చేయకుండా తన డ్రీమ్ కి చిన్న పాజ్ పెట్టుకున్నారు. సో తను ఎప్పుడైతే చిన్నప్పుడు కన్నా ఒక కళని చిన్న పాజ్ పెట్టుకుని తనకి ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో తన కళని అందుకోవడానికి అవన్నీ ఓవర్కమ్ చేసుకుంటూ ఈ రోజు రైటర్ గా, డైరెక్టర్ గా, ప్రొడ్యూసర్ గా మన ముందుకు వచ్చాడు. సో ఈయన అంటే నేను తీసిన సినిమా సక్సెస్ ఫెయిల్యూర్ అని పక్కన పెట్టేస్తే సో మీరు ఏదైతే డ్రీమ్ అనుకున్నారో అది ఆల్రెడీ అచీవ్ చేసేసారండి. ఎందుకంటే ఇంకా పెద్దగా కావాలి. సో తన డ్రీమ్ ఆల్రెడీ ఫుల్ఫిల్ చేసేసుకున్నారు. మీరు చాలా మందికి ఇన్స్పిరేషన్. సో థ్యాంక్ యూ సో మచ్. మిత్రులకి
ఇక్కడికి నా రిక్వెస్ట్ మన్నించి ఇక్కడికి విచ్చేసిన ప్రముఖులకి, నా శ్రేయోభిలాషులకి, నా ఫ్రెండ్స్కి, సినిమా క్రూ మెంబర్స్కి, వాచ్ చేస్తున్న ప్రేక్షకులందరికీ నా ధన్యవాదాలు. నా పేరు జగదీష్ కుమార్ మంచి. నేను ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టి పెరిగి సినిమా మీద ప్యాషన్తో చేస్తున్న సాఫ్ట్వేర్ జాబ్ని వదులుకొని ఇక్కడికి వచ్చి సినిమా తీసి ఆడియో ఫంక్షన్లో నేను మీ ముందు నిలబడుకొని ఉన్నాను. చిన్నప్పటి నుంచి చిరంజీవి గారి, బాలకృష్ణ గారి డాన్సులు చూస్తూ ఫంక్షన్లకి, సినిమా పెళ్లిళ్ళకి, స్కూల్లో ఫంక్షన్లకి, లేదంటే కాలేజ్ డేస్కి డాన్స్లు వేస్తూ అదే పిచ్చిగా మైండ్లో పెట్టుకొని నాకు ఛాన్స్ ఇచ్చిన దేవుడు నాకు ఛాన్స్ ఇచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకుని ఈ సినిమా తీసి ఎమ్మడి అని నేను ముందుకు వచ్చాను. ఇలా సినిమా విషయానికి వస్తే మనం ఈరోజు ఈ మధ్యలో ఈ 2-3 years నుంచి ఒక ట్రెండ్ చూస్తున్నాం. ఏ రోజు చూసినా ఏ ఒక్క భార్య అక్రమ సంబంధం పెట్టుకొని భర్తను, తన పిల్లలను, తన తల్లిదండ్రులను చంపడం రోజుకు ఒక వార్త చూస్తున్నాం. అదే మెయిన్ థీమ్ గా తీసుకొని దానికి మైథలాజికల్ టచ్ ఇచ్చేసి, అంటే మనకి పురాణ ప్రకారం శ్రీ మహావిష్ణువు ఎన్నో జన్మలు, ఎన్నో అవతారాలు ఎత్తి అధర్మాన్ని నిర్మూలించారు. ఒకవేళ యముడు అధర్మాన్ని నిర్మూలించడానికి, ధర్మాన్ని స్థాపించడానికి యమలోకం నుంచి భూమి మీదకి వస్తే, నరకలోకాన్ని భూలోకంలోకి తీసుకువస్తే, చేసిన తప్పుల్ని, పాపాలని గరుడ పురాణం ప్రకారం శిక్షలు భూమి మీదే విధిస్తే ఎలా ఉంటుంది అనేది ఈ మూవీ. సో కరెంట్ ట్రెండ్ ఇష్యూని, సోషల్ ఇష్యూని మైథలాజికల్ టచ్అప్ తో సినిమాని మిక్స్ చేసి మీ ముందరికి తీసుకొస్తున్నాం. ఈ సినిమాలో వర్క్ చేసిన టెక్నీషియన్, మ్యూజిక్ డైరెక్టర్ కానీ, డిఓపి కానీ, ఎడిటర్ కానీ, నా తల్లి లాంటి మా శివ కానీ, మిగతా హీరోయిన్ శ్రావణి, మిగతా ఆర్టిస్టులు, వీళ్ళందరూ హెల్ప్, మిగతా టెక్నీషియన్స్ చాలా బాగా సపోర్ట్ చేశారు. సినిమా మీరు విజువల్ గా చూసిన ఒక చిన్న సినిమా లాగా ఉండదు, చాలా హెవీగా తీసాము. సో ముందుగా మీ మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. మీ ద్వారానే ప్రజలకి ఈ విషయం చేరేది. సో మీరందరూ ఈ సినిమాని మంచిగా ప్రమోట్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. సో మాకు ఈ సినిమా ఈరోజు మీరు సినిమా సాంగ్స్ చూసారు. 5 సాంగ్స్ ఉన్నాయి. 5 సాంగ్స్ ఒక్కో సాంగ్ ఒక్కో జోనర్ లో ఉంది. సినిమా మీకు మంచిగా అందించిన బాగుంటే రాకేష్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. అందుకు ఇక్కడ ఇచ్చేసిన ప్రముఖులకి, బంధువులందరికీ మరొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ ధన్యవాదాలు.